నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో కోడిగుడ్డు పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఫ్రెండ్స్, ఈ కర్రీలో ఈ ఒక్క పేస్ట్ వేసుకొని ప్రిపేర్ చేసుకున్నానంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ 3 ఎగ్స్ అయితే సాల్ట్ వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ మీడియం సైజు ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను. 2 మీడియం సైజ్ టమాటోస్ కూడా తీసుకొని కుక్ చేసుకోవాలి. ఒక టిప్ అయితే చెప్తున్నానండి. మనం చేసే కర్రీకి మంచి టేస్ట్, మంచి కలర్ రావాలంటే ఆనియన్స్, టమాటోస్ ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, కలర్ కూడా చాలా బాగుంటుందండి. ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలండి. ఎగ్స్ అయితే ఫిల్ రిమూవ్ చేసుకొని ఘాట్లు అయితే పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని ఎగ్స్ని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. అయితే ఫ్రై అయిపోయింది, తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి, ఆయిల్ అంతా పైకి వచ్చేసేంత వరకు. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక టిప్ అయితే చెప్తున్నానండి. ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల ఫిల్ రిమూవ్ చేసుకునేటప్పుడు ఈజీగా వస్తుందండి. టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్స్, టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఎగ్స్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని 2-3 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో ధనియా పౌడర్, గరం మసాలా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.